వెల్కమ్ టు మై ఛానల్ న్యూ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు, నేనైతే ఒక అరకిలో మటన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా కడిగి కుక్కర్లో వేసి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి విజిల్ రానిచ్చానండి. ఇది మాత్రం మనము మటన్ని 70% ఉడకనివ్వాలి. అంటే ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. చూసారు కదా, మటన్ పర్ఫెక్ట్గా 70% ఉడికిపోయిందండి. దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. నిమ్మకాయ 1 పిండుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మరో పొయ్యి మీద పాన్ తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మన పెద్దగా 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న సైజు పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి తీసుకొని మెత్తగా పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ని గోల్డెన్ కలర్ వచ్చిన ఉల్లిపాయల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే ఆయిల్ పైకి రావాలి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చింది. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. వేరే పొయ్యి మీద ఒక 5 గ్లాసులు వాటర్ వేసుకొని గిన్నెలో దాంట్లో చెక్క, లవంగ, యాలకులు, ఒక నిమ్మ చెక్క పిండుకొని వాటర్ బాగా మరిగేంత వరకు మరగనివ్వాలండి. నేను బాస్మతి రైస్ని 1.5 గ్లాసు కడిగి ముందే పక్కన పెట్టుకున్నానండి. దాన్ని వేసుకొని 70% ఉడకనివ్వాలి. దాన్ని కూడా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. చూసారు కదా, ఉడికిపోయింది. దీన్ని మనం తయారు చేసుకున్నటువంటి మటన్లో వేసి రైస్ అంతా వేసి దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు దమ్కి వదిలేసేయాలి. ఆ తర్వాత మరో గిన్నెలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పెరుగుని వేసుకొని బాగా కలిపేసి ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. వేసుకొని కలిపేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రైతా కూడా తయారవుతుంది. నేను దీంట్లోకి గుత్తి వంకాయ కూర కూడా వండానండి. దాన్ని వేరే వీడియోలో నేను చూపిస్తాను. చూసారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా బిర్యానీ తయారవుతుందండి. చూడండి, మీరు తయారు చేసి ఒకసారి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.